కోటలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం కోట మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు గజపూలమాలను వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. వ్యక్తి మనకు స్వతంత్రాన్ని మనం స్వేచ్ఛగా బతికే స్వతంత్రాన్ని తెచ్చిపెట్టినందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహనీయులు భారతీయుల మార్గదర్శి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఈరోజు మా కోట మండల మా పార్టీ పెద్దలు మా అధ్యక్షులు భాస్కర్ రెడ్డి గారు మరియు మా పెద్దలు ఢిల్లీ అహ్మద్ బాషా గారు వాళ్ళ అర్థంలో ఈరోజు జరిపించి మమ్మల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమానికి ప్రవేశం చేయడం. గతంలో ఈ కార్యక్రమం ఓన్లీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో ఉండేది, కానీ ఈరోజు మా పెద్దలందరూ కూడా తెలుగుదేశం పార్టీ గౌరవ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమం చేసినందుకు వాళ్ళకి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగానికి అనుగుణంగా తీసుకుంటే మన ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్రానికి ఉండడం మనందరూ అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఈ నియోజకవర్గ ప్రజలకు మంచి పదవులు అందిస్తున్న సునీల్ కుమార్ గారు మనకు ఎమ్మెల్యేగా తేవడం కూడా మనందరికీ అదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా అందరూ మనవి చేస్తూ ఈరోజు మహనీయుల యొక్క విగ్రహాలకి మనం పూజలు చేసి మహనీయుల యొక్క విగ్రహాలు నిర్మిస్తా ఉన్నామంటే రాబోయే తరాలలో ఈ వ్యక్తుల నుంచి ఇంతటి మహనీయమైన వ్యక్తుల గురించి తెలుసుకోవడానికి మనం విగ్రహాలు పెడతా ఉంటాం. ఎందుకంటే గుర్తొచ్చేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి. ఈరోజు 1891లో మధ్యప్రదేశ్లో జన్మించిన డాక్టర్ అంబేద్కర్ గారు మొట్టమొదట భారతదేశ న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి రాజ్యాంగం ఖురాన్, క్రిస్టియన్లకు బైబిల్ మరియు హిందువులకు భగవద్గీత, భారతీయులందరికీ ఒకే గ్రంథం ఉంది, అదే రాజ్యాంగం. ఇది అందరూ కూడా తెలుసుకొని భారతదేశం యొక్క ఈరోజు అన్ని దేశాల్లో కల్లా భారతదేశం అత్యున్నత స్థాయికి వెళ్ళిపోయిందంటే రాజ్యాంగం నిర్మించిన అంబేద్కర్ గారి గొప్పతనం. ఈరోజు ఇంత స్వేచ్ఛాయుత జీవితంలో అన్ని మతాలు, అన్ని కులాలు అందరూ కూడా ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే భారతదేశంలో రాజ్యాంగం నిర్మించిన అంబేద్కర్ గారిది మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాలు ఈరోజు చాటుకుంటున్నామంటే అంబేద్కర్ గారి చదవతోనే. ఈరోజు మనం అంబేద్కర్ గారి జయంతి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఇక్కడ డాక్టర్ గూడూరు శాసనసభ్యులు సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకున్నందుకు అందరికీ కూడా ఇక్కడికి వచ్చేసి తెలుగుదేశం పార్టీ నాయకులను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మా ప్రియతమ నాయకులు గూడూరు శాసనసభ్యులు వాసం సునీల్ కుమార్ గారి ఆదేశం మేరకు మా కోట మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మన భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవాలకు పాల్గొన్నటువంటి మండలం నుంచి విచ్చేసినటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడే మా సోదరుడు ఒక మాట అన్నారు, మా చెంగల్రావు గారు, గతంలో అంబేద్కర్ జయంతి అంటే కేవలం ఎస్సీలకే పరిమితమై ఆ ఉత్సవాన్ని ఎస్సీలే చేసుకుంటున్నారు.
అని చెప్పి. అది చాలా తప్పు సోదరా. నాకు తెలిసేది ఎప్పుడు జరగలేదు అది మాత్రం. అంబేద్కర్ గారు కేవలం ఎస్సీలకు మాత్రమే మహానాయకుడు కాదు. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అణగారిన వర్గాలు ఏదైతే ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రకాల ఉన్నత పదవులు అనుభవిస్తూ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా రిజర్వేషన్లని ఎదుగుదలతో వాడుకొని ఎదుగుదలతో ఉన్నారు అంటే కేవలం ఆ మహానాయకుని గొప్పతనం అని చెప్పాలి. అదేవిధంగా ప్రపంచ దేశాల్లో ఈరోజు మన భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఇంత స్ట్రాంగ్గా ఉంది అంటే దానికి గొప్ప కారణం ఆ మహనీయుని యొక్క చేతి రాతలే అని చెప్పాలి. ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలాగే మనమందరం కూడా ఈరోజు ఆయన యొక్క రాసిన రాజ్యాంగ ఫలాలని మనం అందరూ కూడా అనుభవిస్తున్నాం. అదేవిధంగా ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఆయన ప్రతి ఒక్కరు కూడా రోల్ మోడల్గా చేసుకొని మన జీవితంలో రోల్ మోడల్గా తీసుకుని ముందుకు సాగడంతోనే ఆయనకి గొప్ప నివాళి అర్పించామని ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు కోట మండలం తెలుగుదేశం ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా అంబేద్కర్ జయంతి జరగడం జరిగింది. అంబేద్కర్ రాజ్యాంగం 1956లో అమలైన తర్వాత ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని 1983లో ఎన్టీఆర్ స్థాపించిన తర్వాతే రాజ్యాంగాన్ని అమలు చేయడం జరిగింది. ఆ అమలు చేయడంలోనే ప్రతి పేదవాడికి రాజ్యాంగ ఫలాలు అందించిన ఘనత స్వర్గీయ నందమూరి తారకరావుకి చెందుతుంది. ఎందుకంటే ఆయన 1983లో అధికారం వచ్చిన తర్వాత స్కూల్ని ఈ ప్రతి ఒక్క గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఘనత ఆయనదే. ఆయన ఏర్పాటు చేసిన స్కూల్లోనే కొన్ని లక్షల మంది విద్యార్థులు ఈరోజు చదువుకొని ఈరోజు భారత రాజ్యాంగం అంటే తెలుసుకుని ఈరోజు వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకుని ఉన్నత స్థాయికి వెళ్తున్నారు. కేవలం ఎన్టీఆర్ ఆనాడు భారత రాజ్యాంగాన్ని, అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని ఆయన ఆశ్రయం తీసుకున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈ రోజు కూడా అంబేద్కర్ రాజ్యాంగం కట్టుబడి ఉంది. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నతికి దోహదపడిన తెలుగుదేశం పార్టీ 2019 నుంచి 2024 వరకు జగన్ రాజ్యాంగం జరిగితే ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగాన్ని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీసుకు అమలు చేస్తున్నాడు. ఎందుకంటే ఆనాడు ఆంధ్రప్రదేశ్ ని అన్యాయంగా విడగొట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2014లో ఆయన ఈ సమైక్యాంధ్రానికి ఒక రాజధాని కావాలని చెప్పి ఆయన కష్టపడి కృషి చేసి 50,000 ఎకరాలు భూమిని తీసుకొని ఆయన తాత్కాలిక భవనాలు నియమించి చేస్తున్న తరుణంలో ఒక ఛాన్స్ని అవకాశం తీసుకొని రాజధానిని నాశనం చేశాడు. 3 రాజధానులు అని చెప్పేసి సర్వనాశనం చేసి ఈరోజు మాయవీరాన్ పేరుతో అమరావతి దుష్ప్రచారం దిగాడు. కేవలం చంద్రబాబు నాయుడు ఒకటే భారత రాజ్యాంగం అమలు చేసిన రాజ్యాంగాన్ని పట్టుకొని ఆయన పార్లమెంట్లో, రాజ్యసభలో, అదేవిధంగా పార్లమెంట్లో ఎంపీల దగ్గర ఆయన ఆమోద ముద్ర వేసి రాష్ట్రపతి దగ్గర గడిచిన ఆమోద ముద్ర వేసి ఈరోజు భారత రాజ్యాంగం అంటే తెలియపరిచారు అందరికీ. అందువల్ల భారత రాజ్యాంగం చాలా ముఖ్యమైనది. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజా హృదయాల్లో ఎప్పుడు ఉంటాడు. ఈ రోజు ప్రతి ఒక్క మహిళ కానీ ప్రతి ఒక్కరు ప్రతి కుటుంబంలో ఈ రోజు స్వేచ్ఛగా చూస్తారంటే ఆయన పెట్టిన రాజ్యాంగ హక్కులే, సమాన హక్కులే. ఆయన పెట్టిన హక్కులతోనే ఈ రోజు వ్యవస్థ తప్పక ఎవరు పెట్టిన రాజ్యాంగంలో నడవటం లేదు. అందువల్ల అందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఒక కులానికో